ఓకే. దాసు. ఓకే సార్, స్టార్ట్. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందు ప్రేయర్తో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. సో ప్రస్తుతం మనం ద ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనే చాప్టర్లో ఉన్నామండి. గత వారం 2 పారాగ్రాఫ్స్ అందులో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం 3rd పారాగ్రాఫ్ లోకి వెళ్ళాలి. జై బాబా. జై బాబా. చెప్తున్నావా ఇంకా? నేను ఓకే సార్, సరే జై బాబా. స్టార్ట్ అంటే జస్ట్ ఒకసారి రీక్యాప్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే 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 ఫైన్. సో గత వారం మనం ఈ చాప్టర్లో నేర్చుకున్నది ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనే దాంట్లో శారీరక వాంఛలో మనకి మునగడం వల్ల కానీ, ఆ కోరికను తీర్చుకోవడం వల్ల కానీ, లేదా ఆ కోరికను అణిచిపెట్టుకోవడం వల్ల కానీ, అంటే తీర్చుకోవడం లేదా అణిచిపెట్టుకోవడం అనేటువంటి సమస్య గురించి ఈ చాప్టర్లో మాట్లాడారు. అంటే దానివల్ల అంటే మనకి సృష్టిలో అనేక ఆపోజిట్స్, గుడ్ బ్యాడ్, పెయిన్ ప్లెజర్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ యొక్క వాంఛని తీర్చుకోవడం లేదా దాన్ని అణగదొక్కడం అనేటువంటిది కూడా ఈ ద్వంద్వాల్లో ఆపోజిట్స్లో ఇది ఒక సమస్య మనిషి ఫేస్ చేస్తుంది. దీంట్లో ఎప్పుడు కూడా మనిషి ఊగిసలాడుతూ ఉంటాడు. ఏది కరెక్ట్ అనేది తేల్చుకోలేకుండా దేని మీద సరైన పట్టు లేకుండా ఉంటాడు. అయితే దీని గురించి అతను మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రధానంగా ఏం చెప్పారంటే కోరికను తీర్చుకుంటే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది, తీర్చుకోకపోయినా డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో వీటి మధ్య, ఈ రెండింటి మధ్య మనిషి యొక్క ఈ సమస్య అంటే ఊగిసలాడుతూ తను సతమతమవుతూ బాధపడుతూ ఉంటాడు అని ఆ ప్రాబ్లము ఏంటి అంటే దీనివల్ల మనిషి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అనేది గత వారం మనకి కొంచెం పరిచయం చేశారు. ఇంకా మోర్ డీటెయిల్గా మనం ఈ రిమైనింగ్ పారాగ్రాఫ్స్ లో ఉంది, మనం దాని గురించి తెలుసుకుందాం అండి. పద్మిని గారు మీరు స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా. ఆపోజిట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రిప్రెషన్. వాంఛలను తీర్చుకోవడం మరియు వాంఛలను అణిచివేయడం అనే వ్యతిరేకాలు. ఇప్పుడు ముందే చెప్పుకున్నాం, ఆ వాంఛలు తీర్చుకోవడం అనేది తీర్చుకోకపోవడం అనేది రెండు సమస్యలు. ఆ వ్యతిరేకాల గురించి ఈ పారాగ్రాఫ్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ ద మైండ్ మస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్. అంటే లైంగిక వాంఛ అనే సమస్యను పరిష్కరించాలి అంటే మొదట మనసు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. That both those alternatives are equally the creation of imagination working under the deluding influence of craving. ఏమని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు ప్రత్యామ్నాయాలు అంటే మనం చెప్పుకున్నది వాంఛను తీర్చుకోవాలా, వాంఛను అణచివేసుకోవడమా, ఈ రెండు ప్రత్యామ్నాయాలని కూడా సమానంగా ఊహ యొక్క సృష్టి అని అర్థం చేసుకోవాలి. మరి ఈ ఊహ యొక్క సృష్టి కోరిక భ్రాంతిమయ ప్రభావం కిందే పనిచేస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. మరి ఊహ యొక్క సృష్టి దేని కింద పనిచేస్తుంది? భ్రాంతిమయ ప్రభావం కిందే అది పనిచేస్తుందని అర్థం చేసుకుంటేనే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఫర్దర్ అర్థం చేసుకోగలదు. అంత ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రేవింగ్ is implicitly present in the repression of sex as well as its gratification. అంటే లైంగిక వాంఛను అణచివేయడంలోనూ మరియు దానిని తృప్తిపరచడంలో కూడా తీవ్రమైన వాంఛ తిరుగు లేకుండా ఉంటుందన్నమాట. ఇటు వాంఛను తీర్చేసుకుంటున్నప్పుడు లేకపోతే అణిచివేస్తున్నప్పుడు 2 సార్లు కూడా తీవ్రమైన వాంఛ తిరుగు లేకుండా దాన్ని ఎవడం ఇంకా ఆపలేరు, అలాగా కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో ఉంటూనే ఉంటుంది. బోత్ రిజల్ట్ ఇన్ ద విటియేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ త్రూ లస్ట్ ఆర్ ద డిజైర్ ఫర్ సెన్సేషన్స్. ఈ రెండు ప్రత్యామ్నాయాలు కూడా చైతన్యాన్ని భంగపరుస్తున్నాయి అన్నమాట. ప్యూర్గా ఉంచట్లేదు, వాటిని భంగపరుస్తున్నాయి. అది ఎలాగ జరుగుతుందంటే
కామవాంఛ ద్వారా కానీ లేక ఇంద్రియ సుఖానుభవం కోసం వాంఛ ద్వారా కానీ అది జరుగుతుందన్నమాట. ఈ భంగపరిచే కార్యక్రమం ఇలాగా కామవాంఛ ద్వారా లేక ఇంద్రియ సుఖానుభవం ద్వారా, ఇంద్రియ సుఖం కోసం ఏర్పడే వాంఛ ద్వారా అది జరుగుతుంది అని చెప్తున్నారు. ద మైండ్ ఇస్ దేర్ఫోర్ రెస్ట్లెస్ ఆర్ ఐదర్ ఆల్టర్నేటివ్. అందువలన ఏమవుతుంది, ఈ రెండు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక ప్రత్యామ్నాయం వలన తప్పనిసరిగా వ్యాకులు చెందుతూ ఉంటుంది మనస్సు అన్నమాట. ఇంకా చెప్పుకున్నట్టు తీర్చుకోవాలా లేదా మానేసుకోవాలా అనుకుంటూ అది ఎంతసేపు ఊగిసలాట్లో కలత చెందుతూ ఉంటారండి. జై బాబా. ఉదాహరణకు just as when there are clouds in the sky, there is gloom and lack of sunshine, whether it rains or not. 1 second, ఒక్క నిమిషం అండి, ఫోన్ కట్టేసి వస్తున్నాను. జై బాబా. ఇక్కడ చక్కటి ఉదాహరణ ఒకటి ఇచ్చారు. ఉదాహరణకు ఆకాశం మేఘావృతం అయి ఉంది అనుకున్నప్పుడు వర్షం పడినా పడకపోయినా కూడా, మేఘావృతం అయితే వర్షం పడచ్చు పడకపోవచ్చు, ఆ రెండు ఆల్టర్నేటివ్స్లో ఏది జరిగినప్పుడు కూడా వాతావరణం ఎలా ఉంటుంది, మసగ్గా మరియు ఎండ లేకుండా ఉంటుంది. అలాగే మనస్సు కూడా, మనసు యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు. సో when the human mind is shrouded by craving, there is a diminution of being and lack of happiness, whether this craving is gratified or not. అందువలన మానవ మనస్సు తీవ్రమైన వాంఛతో కప్పబడి ఉన్నప్పుడు, ఈ తీవ్రమైన వాంఛ తృప్తి చెందినా చెందకపోయినా సరే ఈ వ్యక్తి యొక్క అస్తిత్వం తరిగిపోతుంది మరియు సంతోషం లేకుండా అయిపోతుంది అని చెప్తున్నారు. జై బాబా. 1 second. కంటిన్యూ చేయొచ్చా లక్ష్మీదాస్? ఆగనా? దాసు మ్యూట్లో ఉన్నట్టున్నారు. సరే, మ్యూట్లో పెట్టి మాట్లాడేస్తున్నాను. అదే కంటిన్యూ చేయనా ఆగనా అంటున్నారు. అదే ఆగండి, ఒకసారి దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో ఎవరికైనా ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ ఆర్ ఏదైనా యాడ్ చేయాలి? జై బాబా సార్, ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇక్కడ అంటే కోరిక తీరినా తీరకపోయినా అక్కడ అది చైతన్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు కదా సార్. బోత్ రిజల్ట్ ఇన్ ది మిటియేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ త్రూ లస్ట్ ఆర్ ది డిజైర్ ఫర్ సెన్సేషన్ అన్నారు కదా సార్. అది చైతన్యం మీద ఎలా సార్ ఎఫెక్ట్ పడుతుంది? అంటే ఇప్పుడు మామూలుగా ఇవి ఉండే డిజైర్స్ అన్ని శరీరానికి సంబంధించినవి కదా, అది చైతన్యాన్ని ఎలా సార్ ఎఫెక్ట్ చేస్తుంది? అది ఎలాగ అర్థం చేసుకోవాలి? బోత్ రిజల్ట్ ఇన్ ది విషియేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు విషియేషన్ ఆఫ్, ఇప్పుడు మనకి అసలు మీకు అవేర్నెస్ ఉండేది ఇప్పుడు ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో బాడీ లెవెల్లో, మీ చుట్టూ అంటే పరిసరాలను కానీ ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ తోనే కదా అబ్జర్వ్ చేస్తుంది. మనకి వితౌట్ కాన్షియస్నెస్ అసలు మీరేం చేయలేరు. మనకి ఇప్పుడు బాడీ నేను అని అనుకుంటున్నాం కూడా అది గ్రాస్ కాన్షియస్నెస్ కదా, బాడీ కాన్షియస్నెస్.
సో కాన్షియస్నెస్ లో అంటే ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే అందరం ఏమనుకుంటాం సాధారణంగా కోరిక తీర్చుకోవాలనేది ఒక్కటే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనే థాట్ అందరికి ఉంటుంది కదా సాధారణంగా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఆడ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాడు, వాడికి మనసు లాగేస్తుంది, పీకుతుంది అలాగా తినాలని. ఇదే ప్రాబ్లము అని అనుకుంటున్నాం మన అందరం కూడా. కానీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది ఏంటంటే, అయ్యో నేను అనవసరంగా తినేసానే అని తిన్న తర్వాత కూడా బాధపడడం ఉంటదంట. అయ్యో నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోయానే అని. సో అంటే తీర్చుకోవడంలోనే మన మనస్సు బాధపడదు, ఆర్ మన కాన్షియస్నెస్ డిస్టర్బ్ అవ్వదు. అది ఫుల్ఫిల్మెంట్ లోనే కాదు, దాని రిప్రెషన్ లో కూడా మన సఫరింగ్ అనేది ఉంటుంది, మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ కాన్షియస్నెస్ అని ఎందుకు వాడారంటే, మన కాన్షియస్నెస్ అనే వెలుగులోనే కదా మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో మీ కాన్షియస్నెస్ లో ఈ వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది రెండింటి ద్వారా వస్తుంది. రిప్రెషన్ ద్వారా నువ్వు అది ఫేస్ చేస్తున్నావు, అట్ ది సేమ్ టైం ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అది ఫేస్ చేస్తున్నావు అని ఇక్కడ చెప్తున్నారు. బహుశా అమ్మ ఆ విశేషణ ఆఫ్ కాన్షియస్నెస్ని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్లో క్లౌడ్స్ ఉన్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్, రెయిన్ పడినా రెయిన్ పడకపోయినా క్లౌడ్స్ ఉంటే చీకటిగానే ఉంటుంది, సన్ కనబడదు. కనుక ఇష్యూ రెయిన్ పడిందా పడలేదా అన్నది కాదు, కోరిక తీరిందా లేకపోతే అంచుకున్నావా అది కాదు. ఆ క్లౌడ్స్ని తొలగించుకుంటే సన్ కనబడుతుంది, లైట్. ఈ కేసులో విశేషణ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే యాక్చువల్గా ఈ రెండు కోరికను అంచుకోవడం తీర్చుకోవడం ఏదైనా కానీ మూలం ఏంటి అది చెప్పారు కదా, క్రేవింగ్ అని. ఆ క్రేవింగ్ అన్నది ఇక్కడ క్లౌడ్ అనమాట. అది వెలుగు రాకుండా, కాన్షియస్నెస్ అన్నది వెలుగు అనుకుంటే కప్పేస్తుంది, ఇది ప్రాబ్లం అనమాట. రెండు ప్రాబ్లమే అని చెప్పడం ఉద్దేశం అక్కడ స్టేట్మెంట్. జై బాబా. కంటిన్యూ చేయనండి, ఇంకా డౌట్ ఏమైనా అడుగుతారా? ఇంకేమైనా ఉన్నాయండి మాట్లాడండి, లేకపోతే కంటిన్యూ చేస్తాను. మీరు చదవండి నెక్స్ట్. Okay. The mind, when restless with desires, creates an illusory idea of happiness in the gratification of desire. కోరిక వలన మనస్సు కలత చెందినప్పుడు మనస్సు కోరికను తీర్చుకోవడంలో సంతోషం యొక్క భ్రాంతిమయ భావనను సృష్టించుకుంటుంది. అంటే అది నిజమైన భావన కాదు, భ్రాంతిమయ భావాన్ని సృష్టించుకుంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనే భ్రాంతిలో అది మునిగిపోయి ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే తీర్చేసుకుంటుందో అమ్మయ్య నేను చాలా ఆనందంగా ఉన్నాను, అదే నేను చాలా సంతోషంగా ఉన్నాను అనే ఒక భ్రాంతిమయ భావంతో నింపుకుంటుంది. అండ్ దెన్ తర్వాత ఏమవుతుంది, knowing that the soul remains dissatisfied even after gratification of desire, seeks freedom through repression. కోరిక తీరాక కూడా అసంతృప్తిగా ఉందని ఆత్మ తెలుసుకుని కోరిక యొక్క అణిచివేత ద్వారా స్వేచ్ఛను పొందుతుంది అనమాట. అంటే ముందు తీర్చుకున్న వెంటనే ఏమనుకుంటుంది, అమ్మయ్య నాకు చాలా బాగుంది, నేను సంతోషంగా ఉన్నా అనుకుంటుంది. తర్వాత కోరిక తీరాక అసంతృప్తిగా ఉంటుందని ఆత్మ తెలుసుకుని కోరిక యొక్క అణిచివేయడం మొదలు పెడుతుంది అనమాట. మనకి ఎందుకు వచ్చింది అనుకుని ద్వారా స్వేచ్ఛను పొందుతుంది అనమాట. మనం ఎందుకు ఈ కోరికను తీర్చుకోవడం, దాన్ని అణిచివేసుకుందాం అనుకుంటూ అదేం చేస్తుందంటే స్వేచ్ఛను పొందుతుంది అనమాట. ఆ ఆలోచన వచ్చి thus searching for happiness and freedom, the mind gets caught up in the opposites of intelligence and repression. అందువలన ఏమవుతుంది, సంతోషం మరియు స్వేచ్ఛను వెతకడంలో వాంఛను తీర్చుకోవడం మరియు వాంఛను అణిచివేయడం అనే వ్యతిరేకాల మధ్య మనస్సు చిక్కుకుపోతుంది అనమాట. ఇది వాంఛ తీర్చుకుంటే సంతోషం వస్తుంది, బాగానే ఉంటుంది. కొంతసేపు పోయాక ఏమనుకుంటాడు, ఇది ఎందుకు మనకి ఇది అనుకుంటుంటాడు. సో ఈ వాంఛ తీర్చుకోవడము
వాంఛని అణచివేయడం అనే రెండు వ్యతిరేకాల మధ్య మనసు ఏమవుతుందంటే చిక్కుకుపోతూ ఉంటుంది అనమాట. ఇదేంటి డిసైడ్ చేసుకోలేకపోతూ ఉంటుంది, విచ్ ఇట్ ఫైండ్స్ ఈక్వల్లీ డిసప్పాయింటింగ్. ఇలా చిక్కుకుపోవడం వలన మనసు ఈ రెండు వ్యతిరేకాలను కూడా సమానంగానే నిరాశాజనకం అని కనుగొంటుంది అనమాట. అది వాంఛను తీర్చుకున్నా కూడా సంతృప్తి పూర్తిగా రావట్లేదు, అది తాత్కాలికం అని అర్థం చేసుకుంటుంది. దాన్ని అణిచివేసినా కూడా ఇదేంటికి వచ్చిన గొడవరా బాబు అనుకున్నట్టుగా ఉంటుంది. సో అది ఒక ప్రాపర్ డెసిషన్కి రాలేక రెండు సమానంగా నిరాశజనకం అని అర్థం చేసుకుంటుంది. దీనివల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. సిన్స్ ఇట్ డస్ ట్రై టు గో బియాండ్ దీస్ ఆపోజిట్స్, మనసు ఈ వ్యతిరేకాల్ని అతిక్రమించలేదు గనక అది ఇట్స్ మూమెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ వన్ ఆపోజిట్ టు ది అదర్. మనస్సు యొక్క కదలిక ఇప్పుడు ఒక వ్యతిరేకం నుండి మరొక వ్యతిరేకం మధ్యనే ఉంటుంది. ఎందుకంటే అది అంతకంటే దాటి వెళ్ళలేదు, అదే ఈ రెండు ఆపోజిట్స్ కి దాటి వెళ్ళలేదు కాబట్టి ఈ ఆపోజిట్ కి ఒకసారి ఆ ఆపోజిట్ కి ఒకసారి వాటి మధ్యనే దాని కదలిక జరుగుతూ ఉంటుంది. అండ్ కాన్సిక్వెంట్లీ ఫ్రమ్ వన్ డిసప్పాయింట్మెంట్ టు అనదర్, మనం ఇందాక చెప్పుకున్నాం రెండు నిరాశాజనకమే అని, రెండు డిసప్పాయింట్మెంట్లే. అందువలన అది దాని పర్యవసానంగా ఏమవుతుంది, ఒక నిరాశ నుండి మరొక నిరాశ వరకు కదులుతుంది అనమాట ఈ మనసు. ఈ నిరాశ నుంచి ఆ నిరాశ. సో దానికి ఎప్పుడూ తీరటం లేదు, అది దానివల్ల శాశ్వతమైన ఆనందాన్ని ఏం పొందలేదు అనే విషయం ఇక్కడ చెప్తున్నట్టుగా అర్థమైంది. జై పాప. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, సో క్వశ్చన్స్ ఏవి లేవంటే ఒకసారి సమ్అప్ చేస్తాను. సో ఈ పారాగ్రాఫ్ లో ఏంటంటే సేమ్ అదే బాబా చెప్తున్నారు. సో కోరిక తీర్చుకున్నా కోరికను అణచివేసిన ఏ రకంగా అయినా సరే నీకు ఆనందం అయితే ఉండదు. మైండ్ అనేది పీస్ఫుల్ స్టేట్ లో, సాధారణంగా కోరిక కలిగేటప్పుడు ఆ కోరిక తీర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు, కానీ తీర్చుకున్నా ప్రశాంతంగా ఉండదు, తీర్చుకోకపోయినా ప్రశాంతంగా ఉండదు. సో తీర్చుకోకపోతే ప్రశాంతంగా ఉండదు అనేది మనకు తెలుసు, కానీ తీర్చుకున్నా కూడా ప్రశాంతంగా ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇది మైండ్ తెలక నేచర్. సో ఈ ఆపోజిట్స్ మధ్య అది ఊగిసలాడుతూ ఉంటుంది. ఇవి ఎలా అయితే ఈ డోలకం మన పాత గడియారాలు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా లోపల, అలా అది ఇటు వెళ్తే తీర్చుకుంటే తీర్చుకోకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది, తీర్చుకోకుండా ఉంటే తీర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వీటి మధ్య అది కదులుతూ ఈ ఆపోజిట్స్ కి బయటికి ఎలా వెళ్ళాలో తెలియక ఆ మధ్యలో నలిగిపోతూ ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. అది ఎసెన్స్. సో ఇంకేమీ లేదంటే నెక్స్ట్ దానికి మూవ్ అవుతామండి. రాధ గారు మీరు. ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ ఆపోజిట్స్ పైన మనం చెప్పుకున్న దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టున్నారు బాబా. అంటే ఆ కోరిక తీర్చుకునేటప్పుడు కానీ లేకపోతే అది అంచుకునేటప్పుడు ఏదో ఒక రకంగా ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి ఆ తప్పుడు వాగ్దానాలు చేస్తుంది, పరస్పర వ్యతిరేకాలు చేసి ఆ తప్పుడు వాగ్దానాలు ఏంటని బాబా చెప్తున్నారు. Thus, craving falsifies the operation of imagination and presents the mind with the option between the alternatives of indulgence and repression, which proves to be equally dissipative in their promise of happiness. ఇప్పుడు పైన చెప్పుకున్న వాటిలే అక్కడ కోరికను తీర్చుకునేటప్పుడు ఈ కోరిక తీర్చుకునేటప్పుడు అసంతృప్తి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కోరిక నడుచుకోవడం ద్వారా స్వేచ్ఛను కోరుతుంది అనేది మనం చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ స్వేచ్ఛను కోరుకున్నప్పుడు కూడా అదేమవుతుందంటే ఆ విధంగా కోరుకోవడం అనేది కూడా ఆ ఊహ యొక్క పనితీరుని ఏమవుతుందంటే తప్పుదారి పట్టిస్తుంది. అంటే ఆ కోరికను తీర్చుకుంటే ఈ రకంగా ఉంటుంది, ఆనందం కలుగుతుందని, లేకపోతే ఆ కోరికను అణిచివేస్తే స్వేచ్ఛ పొందవచ్చని
ఏదో ఒక విధంగా అది మభ్య పెడుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఒకటి కావాలి అనుకోవడం వలన ఆ కోరికను తీర్చుకోవడము మరియు ఆ కోరికను అంచుకోవడము, అంటే ఈ కోరికను తీర్చుకోకూడదు అనేటటువంటి ఈ రెండింటి మధ్య, అంటే తీర్చుకోవాలి లేదా తీర్చుకోకూడదు, ఈ రెండింటి మధ్య ఏది ఎంచుకోవాలనే అవకాశము ఈ మనసు ముందు ఉంచడం అనేది జరుగుతుంది. అంటే ఈ కోరుకోవడం అనే దాన్ని ఆ మనసు ముందు ఉంటే ఆ కోరికను తీర్చుకోవడము లేదా ఆ కోరికను అంచుకోవడము ఆనందాన్ని కలిగిస్తాయి అనే వాగ్దానం చేస్తాయి అంటూ, కానీ నిజానికి ఆ రెండు కూడా సమానంగా మోసమే చేస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ కోరికను తీర్చుకునేటప్పుడు ఒక రకమైన ఆనందం కలుగు చేస్తుంది ఫీల్ లో ఆ కోరికని తీర్చుకోవడం జరుగుతుంది, కానీ అక్కడ కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది, ఆ సంతృప్తి అనేది ఉండదు. అలాగని కోరికను తీర్చుకోకుండా అంచుకోవడం వల్ల స్వేచ్ఛ అనేది దొరుకుతుంది అనుకుంటే అప్పుడు కూడా అది ఏమవుతుంది, నిరాశ మిగులుతుంది. అంటే ఈ రెండింటిలో కూడా ఆనందం దొరుకుతుంది అని అక్కడ అది వాగ్దానం చేస్తుంటాయి, కానీ నిజానికి ఆ రెండు కూడా అక్కడ దొరకవు. రెండింటిలో కూడా సమానంగా మోసం చేయడమే జరుగుతుంది తప్ప నిజానికి అక్కడ పూర్తిగా స్వేచ్ఛ అనేది పొందడం అనేది జరగదు అనేది కారణం మనకు చెప్తున్నారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూస్తే, హౌవెవర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్టర్నేట్ అండ్ రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రిప్రెషన్. అయితే ఇక్కడ ఆ కోరికకు లొంగిపోవడం, అంటే ఆ కోరికను తీర్చుకోవడం వలన మరి ఆ కోరికను అంచుకోవడం వలన రెండింటిలో కూడా ఏమవుతుందంటే నిరాశ మిగులుతుంది. అంటే ఎందుకు ఆ తీర్చుకున్న తర్వాత అక్కడ ఏమి ఉండదు, ఏమీ లేదని తెలుస్తుంది, అంటే అక్కడ ఏమవుతుంది, నిరాశ మిగులుతుంది. అలా కాకుండా దాన్ని ఆ కోరికను అంచుకున్నాం అనుకో, అయ్యో దీన్ని తీర్చుకోలేకపోయామనేటువంటి ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. అంటే ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నిరాశే ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద మైండ్ యూజువల్లీ డస్ నాట్ రినౌన్స్ ద కాజ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ విచ్ ఈస్ క్రేవింగ్. అయితే ఆ తీర్చుకోకపోయిన బాధ మిగులుతుంది కదా, ఈ దుఃఖానికి కారణమైనటువంటి ఈ కోరికలు మాత్రం మనసు ఎప్పటికీ వదులుకోదు. అది నిరాశ మిగులుతుందని తెలిసినప్పటికీ కూడా అది వాటిని కోరుకుంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా నీ మనసు అనేది. హెన్స్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ రిప్రెషన్, ఇట్ ఈస్ ఈజీలీ ససెప్టబుల్ టు ద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ గ్రాటిఫికేషన్. కనుక ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేయాలంటే ఆ కోరికను తీర్చుకోకుండా అంచుకునేటప్పుడు అది నిరాశను మిగులుస్తుంది కదా, అందువల్ల ఆ కోరికను తీర్చుకుంటే తృప్తి కలుగుతుందని ఆ భ్రాంతికి సులభంగా లొంగిపోతుందంటే ఈ మనసు. మొదట ఏమవుతుంది, ఆ కోరికను తీర్చుకోకుండా ఉంచుకునేటప్పుడు అది నిరాశను మిగులుతుంది. కాబట్టి ఎందుకు ఈ నిరాశ ఉండడం, కోరికను తీర్చేసుకుంటే అయిపోతుంది కదా, అప్పుడు తృప్తి కలుగుతుంది కదా అని ఆ భ్రాంతికి సులభంగా లొంగిపోతుంది మనసు అనేది. అండ్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ గ్రాటిఫికేషన్, ఇట్ ఈస్ ఈజీలీ ససెప్టబుల్ టు ద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ ప్యూర్లీ మెకానికల్ రిప్రెషన్. అలాగే ఈ కోరికలు తీర్చుకున్నప్పుడు కూడా సంతృప్తి చెందదు. అసంతృప్తి కలగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ యాంత్రికమైన ఈ కోరికను అంచుకోవడం అనే స్థితికి మళ్ళీ లొంగిపోవడం జరుగుతుంది. అంటే కోరికను తీర్చుకునేటప్పుడు ఆనందం వస్తుంది కాబట్టి దాన్ని తీర్చుకుంటే సుఖము అని ఒకసారి అనుకుంటుంది, మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది, దాన్ని తీర్చుకోవడం వల్ల ఎటువంటి ఆనందము లేదు, అంచుకుంటే మంచిదే అని ఒకసారి. అంటే ఇందాక మొదట చెప్పుకున్నాం కదా, ఒక ఈ పెండలం లాగా అటు నుంచి ఇటు నుంచి అటు ఊగిసలాడుతూనే ఉంటుంది తప్ప అది అసలైన కారణం ఏదైతే ఈ మనసు ఈ రెండింటిలో కూడా నిరాశే ఉంటుంది అని అసలైన ఆ పూర్తిగా కోరికను మాత్రం విడిచిపెట్టడం అనేది జరగదు అనేది ఈ పేరాలో చెప్తున్నారు. జై బాబు మాట్లాడాల్సింది. ఆ లాస్ట్ లైన్ నేను కరెక్ట్ గా కన్వే చేయలేనేమో, నాకు అర్థం కాలేదు కొంచెం, అది కరెక్టా కాదనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, ఏమైనా యాడ్ చేస్తారు? సరే జయబాబా అండి, ఇప్పుడు మొదట చెప్పినట్లు ఇప్పుడు కోరిక తీర్చుకున్న తర్వాత కదా అయ్యో మనం తీసుకోకుండా ఉంటే బాగుండని విషయం తెలుస్తుంది. ముందులో తీసుకోకూడదు, చేయకూడదు అనే విషయం అంతలా తెలియదేమో అనుకుంటున్నాను.
ఇప్పుడు కోరికలు ఇప్పుడు ముందే ఏంటో ఉంటుంది, తీర్చేసుకొని ఉంటుంది. అప్పుడు తీర్చుకున్న తర్వాత అయ్యో ఎంతగా చేస్తాం అనే ఇది ఉంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు ముందే దాని డిస్క్రిమినేషన్ తీర్చుకు ముందే అంత ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. ముందే తీర్చేసుకో అనే ప్రభావం ఎక్కువ ఉంటుందా మరి? అవునండి. అంటే ఇది నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లోనే మాట్లాడుతున్నారు, ఫస్ట్ టైం అని కాదు. డైలీ రోజు మన మనసులో జరిగే సంఘర్షణ గురించి ఇక్కడ చెప్తున్నారు. అవును. అదే ఎక్కువ అంటే ఎక్కువ అంత డిస్క్రిమినేషన్ గా తీర్చుకోకుండా అనే ఇప్పుడు రెండో పేర చెప్పినంత ఇదిగా ముందు స్టార్టింగ్ తీర్చుకోమని, తీర్చుకున్న తర్వాత మన దాన్ని రియలైజేషన్ అయ్యి అయ్యో ఇది చేసాం అన్నట్టు ఎక్కువ ఫీలింగ్ తర్వాత ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాను. ముందు కోరికలు ఉన్నాయి కదండి, ముందు కోరికలు మనం ఆల్రెడీ చేసి ఉన్నాయి కదా, దాని అవును అనుభవం మీద అవునండి. నుంచి నెక్స్ట్ దాని గురించి అవునండి ఆలోచిస్తున్నాం. అవును కరెక్ట్ అండి. అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీద అలాగే ఎప్పుడు అది మీద పడతాం. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బట్టి సీరియస్ ఆఫ్ ఈవెంట్స్ బట్టి. సరే ఓకే జై. ఎవరైనా మాట్లాడతారు? ఓకే. సో ఈ పారాగ్రాఫ్ లో మళ్ళీ అదే కొంచెం మోర్ డీటెయిల్ గా చెప్తున్నారు. సో ఈ పారాగ్రాఫ్ లో మనం క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఊగిసలాట అనేది అంటే కోరిక తీర్చుకోవడం, కోరికను అణచివేయటం అనే ఈ రెండు అంశాల మధ్య మన మనస్సు కదులుతూ ఉంటుంది. ఒకసారి ఇటు ఒకసారి అటు. ఓవరాల్ గా మన చైతన్యాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అండ్ మనం స్టేబుల్ గా లేకుండా చేస్తుంది. ఇక్కడ మైండ్ లెవెల్లోనే మనం మాట్లాడదాం. సో మన మైండ్కి అయితే ప్రశాంతత ఉండదు, విశ్రాంతి ఉండదు, ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పారు. దాని కారణం క్రేవింగ్ అన్నారు. క్రేవింగ్ అంటే సాధారణంగా ఒక తీవ్రమైన వాంఛ లేదా కోరిక అని అర్థం. అయితే క్రేవింగ్ అంటే క్రేవింగ్ ఎంతసేపు కోరిక తీర్చుకోవడం మీదే ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. కానీ క్రేవింగ్ అనేది లోపల ఉంటే ఆ క్రేవింగ్ తాలూకు నేచర్ ఏంటంటే, ఒకసారి అది తీర్చుకోమని చెప్తుంది, ఒకసారి అయ్యో అనవసరంగా తీర్చుకున్నామని చెప్తుంది. నువ్వు అనవసరంగా కోరికను తీర్చుకున్నామని చెప్తుంది. ఏది అణచివేస్తే తీర్చుకుంటే, లేదు తీర్చుకోకుండా అణచివేస్తే నువ్వు తీర్చుకోలేదని ఇబ్బంది పెడుతుంది. అన్నింటికీ మూలం ఆ క్రేవింగ్. కోరిక ఉన్నంతసేపు కూడా ఇది నేను ఇబ్బంది పెడుతూనే ఉంటుందని రూట్ కాజ్కి తీసుకెళ్లారు మనకి. అయితే తీసుకువెళ్ళి దాని నేచర్ ఏం చెప్పారంటే, ఇంకా ఉంది అనాలిసిస్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. ఇక్కడ అట్లీస్ట్ ఈ పారాగ్రాఫ్ లో చెప్పింది ఏంటంటే, అది ప్రతిసారి ఫాల్స్ ప్రామిస్ చేస్తుందట మనకి. ఫాల్స్ ప్రామిస్ ఏం చేస్తుంది అంట, ఎందుకంటే ఇదంతా మన మైండ్ తలకు ఊహలోనే జరుగుతూ ఉంటుంది. మన జీవితం ఊహ, మన జీవితంలో మన కోరికల యొక్క ఊహల్లో జీవించడం అదొక లైఫ్. ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవుతుంది, మన మైండ్ చేస్తున్న ఊహ వల్లే స్ట్రగుల్ అవుతున్నాం. అందుకే బాబా నీకు ఎప్పుడు ఆనందమే ఉంది, నువ్వు చూడలేకపోతున్నావు అంటే, బికాస్ మన మైండ్ ఎటు తీసుకువెళ్తే మనం అటు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ఎవరికి కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎవరికైతే మనసు మీద నియంత్రణ ఉంటుందో వాడు చక్కగానే ఉంటాడు. సాధారణంగా సెయింట్కి ఇటువంటి వరీసే ఉండవు, ఎందుకంటే ఈ కామక్రోధాలన్నింటినీ అప్పటికే అతను జయించి ఉంటాడు కాబట్టి. సాధారణమైన మానవుడైతే ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆ మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు అవి బయటికి ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు కోరికలుగా ఎక్స్ప్రెస్ అవుతుంటే, ఆ కోరికలు ఎటువైపు వెళ్తే అటు వెళ్తూ ఉంటాడు, స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ క్రేవింగ్ అనేది ఉన్నంతసేపు కూడా అది ఒక ఫాల్స్ ప్రామిస్ చేస్తుంది అన్నాడు. ఏంటి ఆ ఫాల్స్ ప్రామిస్ అంటే, ఇటు సైడ్ ఉంటే అక్కడ బాగుందని చెప్తుంది, అక్కడ ఉంటే ఇక్కడ బాగుందని చెప్తుంది. ఇది అన్ని చాలా విషయాలు ఇది కరెక్ట్. ఇది ఒక్క ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గురించనే కాదు, ఆపోజిట్స్ వైపు మనల్ని ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది. ఒకసారి బయటికి ఒకళ్ళ బంధువులను కలుద్దామంటే కలవకపోతే మంచిదని చెప్తుంది, కలిస్తే కలవకుండా ఉంటే మంచిదని చెప్తుంది. ఏదైనా సరే అది తిండికి సంబంధించి దేనికి సంబంధించిన నేచర్ ఆఫ్ మైండ్ అటువంటిది. సేమ్ ఇక్కడ ఈ శారీరక వాంఛ విషయంలో కూడా అది ఫాల్స్ ప్రామిస్ చేస్తూ మనల్ని అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటుంది. చివరికి మాత్రం మనకు అన్హ్యాపీనెస్ నే మిగిలిస్తూ ఉంటుంది, దుఃఖాన్ని మిగిలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అది చేస్తున్న మరొక ట్రిక్ ఏంటంటే, మనకి అసలు సమస్యను ఏంటో అర్థం చేసుకోకుండా మనకి ఎప్పుడు మన మైండ్కి ఒకటి చెప్తూ ఉంటదట. అది లాస్ట్ లైన్ లో చెప్పారు.
ఇట్ ఈస్ ఈజీలీ ససెప్టబుల్ టు ద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ ప్యూర్లీ మెకానికల్ రిప్రెషన్. మన సమస్య అర్థం చేసుకోకుండా ముందు దాన్ని అణచివేసే. చూడు, మనకు ఫీవర్ వచ్చింది, ఏదో 104 103 ఎందుకు వచ్చింది ఏంటి మనం స్టడీ చేయకుండా ముందు టాబ్లెట్ పడే ముందు, లేదా పెయిన్ వస్తుంది హెడేక్ ఎందుకు వస్తుంది ఏంటంటే మనం థింక్ చేయను. ముందు వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ వేసి ఆ నొప్పేది తగ్గిపోతే దరిద్రం వదిలేస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. ముందు మనం ఇంకా పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోతాం. ఎప్పటికీ మనం ఆ ప్రాబ్లంలో ఎందుకు హెడేక్ వస్తుందో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయం. ఎందుకు ఫీవర్ వస్తుందో అర్థం చేసుకో, ఇంకేదైనా సమస్య. సో ఈవెన్ హెల్త్ విషయంలో కూడా అది చేసే పని ఇదే, రిప్రెషన్కే ట్రై చేస్తుంటది. అండర్స్టాండింగ్ కంటే కూడా ముందు అది అక్కడ ముందు ఇది తీరిస్తే అది ఇబ్బంది, అది కోరిక తీర్చట్లేదని ఇబ్బంది పెడితే తీర్చేసుకో అని చెప్తుంది. తీర్చుకున్న తర్వాత మరి ఎప్పుడు తీర్చుకోకనే ఏదైనా అర్థం అనేది కానివ్వకుండా చేయడానికే సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. అదే ఇక్కడ చెప్పారు, మెకానికల్ రిప్రెషన్కే ద్వారా నువ్వు అది అచీవ్ చేసేస్తావని చెప్పడానికి ట్రై చేస్తుంది, అది అబద్ధము అని ఇక్కడ చెప్పారు. అయితే మరి ఏం చేయాలి అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ముందుకు వెళ్దాం రాజు గారు మీరు. చేయబోబండి. అయితే ఇంతసేపు ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఏం జరుగుతుంది అన్నది. ఈ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి సొల్యూషన్ చెప్తున్నారు బాబా. అంటే క్రేవింగ్ ముందు పారాగ్రాఫ్స్ అన్ని కంక్లూడ్ చేసుకుంటూ వచ్చి అసలు విషయం ఇది కాదు, ఇంటెలిజెన్సో కాదు, రిప్రెషనో కాదు, అసలు వాడు ఒకడు ఉన్నాడు క్రేవింగ్ అని, పశువాంఛ అన్నది. వాడు ఈ ఇమాజినేషన్ని క్రియేట్ చేస్తున్నాడు, వాడిని వాడి మీద ఫోకస్ చేయాలి అన్నదాకా వచ్చారు. అదే మరి మన క్లౌడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్షం పడుతుందా పడలేదా అన్న దాని మీద మన దృష్టి ఉంటుంది, కానీ అసలు మేఘాలు అయితే అలాగే ఉన్నాయి కనుక ఆ మేఘాలని తొలగించుకోవాలి, క్రేవింగ్ అన్నది ఇక్కడ చెప్తారు. అయితే ఇందాక పారాగ్రాఫ్లో చిన్నది నేను నాకు తోచింది చెప్తానండి. యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుందంటే నేను అనుకోవడం, మనం ముందుకు వెళ్ళడానికి మొత్తం సోల్ డివైన్ థీమ్ అంతా కూడా ముందు ప్రయాణానికి తహతాయి, దాన్ని బట్టే కదా. అందులో అటు ఇటు కొట్టుకుంటూ వెళ్తాం, మనకు తెలియదు కనుక రైట్ పాత్ ఏదో జ్ఞానం లేదు కనుక. ఆ తాపత్రం అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్, కుర్రాడు చదువుకుంటున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. కజిన్స్ ఎవరో వాళ్ళు ఇంటర్ కాదు, వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు, రిలీజ్ అవుతుంది, ఈ ఉంటుంది వెళ్ళాలని. అప్పుడు మనసు ఏం చెప్తుంది, ఏముంది 3 గంటలే కదా, ఇంకా మనకి నెల టైం ఉంది వెళ్ళు అంటే. తీరా సినిమాకి వెళ్ళి కూర్చుంటే ఆ కజిన్స్లో వీడు ఎంజాయ్ చేయలేడు, ఎందుకంటే వీడు ఆ గోల్ ఎంసెట్ మైండ్లో ఉంది. ఆ 3 గంటల్లో ఏదో బాధగా ఉంటుంది, ఎందుకు వచ్చామరా తప్పు కదా, ఇప్పటికే చాలా పెండింగ్ ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. దీనికి కారణం నేను అనుకోవడం ఏంటంటే, పాస్ట్ ఒక లోడ్తో మనం వస్తున్నాం, పాస్ట్ సంస్కారాలతో, కానీ దృష్టి ఏమో ఫ్యూచర్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనిషి అయిపోయాం, కానీ పశువాంచి లోపల ఉండిపోయింది, ఆ పాస్ట్ నుంచి వచ్చింది ఆ క్రేవింగ్ అన్నది. ఆ క్రేవింగ్ ఇదివరకు యానిమల్గా ఉన్నప్పుడు అప్పుడు క్రేవింగ్ ఉంటుంది, కానీ యానిమల్గా కోరిక తీర్చుకున్న తర్వాత దీనికి విచక్షణ అన్నది లేదు కనుక ఈ బాధ ఉండదు, తప్పు చేశాను, చాలా న్యాచురల్గా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ విచక్షణ డెవలప్ అయిపోయింది, ఒక గోల్ వైపు చూస్తున్నాడు వీడు, మానవుడిగా బాబా చెప్పారు కదా, ఇంకా అల్టిమేట్ అని. ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. కోరిక తీర్చుకుంటాడు పశువులాగే, కానీ తనలో పశుత్వం పరిచయం అయ్యేటప్పటికి వాడికి ఒక హ్యూమన్గా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. నేను ఇంత నీచంగా ఉన్నానా, నేను ఇంత అగాధంలో ఉన్నానా అనే ఒక ఊహ అది అని. ఎందుకంటే వీడు విచక్షణ ఉంది కనుక, జ్ఞానం ఎక్కడో ఎవాల్వ్ అయింది కనుక అన్ఈజీ ఫీల్ అవుతాడు. అలా కాదు కదా ఏంటి అని నిగ్రహంలోకి వెళ్తాడు. నిగ్రహంలోకి వెళ్ళిన తర్వాత ఉండలేడు, ఎందుకంటే రియల్గా పశుత్వం లోపల ఉంది కదా. మళ్ళీ ఎక్కడో పాయింట్ తర్వాత ఏముందో ఒకసారి కోరిక తెచ్చుకుందాం, ఇలాగా అదన్నీ చెప్పుకొచ్చారండి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి అన్నిటికన్నా ముఖ్యమైన వర్డ్ ఇమాజినేషన్ అండి. ఇదంతా ఇమాజినేషన్ అన్నారు బాబా. ఆ ఊహలోనే ఊహ సృష్టిస్తూ ఉంటుంది ఆ క్రేవింగ్ అనమాట, ఇది ఉన్నట్టు అది ఉన్నట్టు. రినౌన్సియేషన్ ఆఫ్ క్రేవింగ్ త్రూ అవేకనింగ్. ఈ పశువాంఛని అంటే మేల్కోవడం ద్వారా ఈ పశువాంఛని వదులుకోవడం అని క్లియర్ కట్ డిమార్కేషన్ ఈ పారాగ్రాఫ్లో చేశారు. అవేకనింగ్ ద్వారా రినౌన్సియేషన్, లేకపోతే ఇందాక చెప్పిన మెకానికల్గా రిప్రెషన్ చేయడానికి తారతమ్యం ప్రధానంగా ఈ పారాగ్రాఫ్లో హైలైట్ చేశారు. దిస్ ఈజ్ లైక్ మూవింగ్ విత్ ఇన్ ఎ కేజ్. ఒక పంజరంలో చిలక ఉంది, అది మనం ఇళ్లలో పెట్టుకుంటాం, చాలా ఇళ్లలో చూస్తాం, ఇటు ఎగురుతుంటుంది పాపం, అటు ఎగురుతూ ఉంటుంది.
దానికి ఏదో పెద్ద ప్రయాణం చేసినట్టుగా ఫీలింగ్ ఉండొచ్చు అటు ఇటు, కానీ మనలాంటికి ఏమనిపిస్తుంది, ఏముంది అది పంజరంలోనే ఉంది. అలాగే బాబా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, నువ్వు కోరిక తీర్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసినా విషయం పెద్దగా ఏం కాదు యాక్చువల్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, అందులోనే కొట్టుకుంటున్నాను. The gateway to the spiritual path of internal and spontaneous renunciation of craving remains closed for those who have not the good fortune to be awakened by the perfect master. Ultimate solution అయితే చెప్పేశారు. నిజంగా ఈ ఆధ్యాత్మిక పరమైన అంతర్లీనమైన లేదా స్పాంటేనియస్ అంటే చాలా సహజంగా దీన్ని వదులుకోవాలి అంటే క్రేవింగ్ని రిమూవ్ చేయాలన్నది ఆబ్జెక్టివ్ కనుక పశువాంఛని నిజంగా సహజంగా వదులుకోవాలి అన్నవాళ్ళు అంటే నీకు సద్గురు సాంగత్యం ఉండాలి. ఆయన సమక్షంలో అదృష్టం పొందిన వాళ్ళకి అది లభిస్తుంది, లేని వాళ్ళకి ఇది సాధ్యం కాదు, క్లోజ్డ్ అని చెప్పారు. ట్రూ అవేకనింగ్ ఈజ్ ద ఎంటరింగ్ ఇన్ టు ద పాత్ ఆఫ్ విజ్డమ్ which in course of time surely leads to the freedom and abiding happiness of light eternal. అయితే ఇప్పుడు మరి సద్గురు ఎప్పుడు వస్తాడు మన జీవితాల్లోకి, అవుతాడు కానీ వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎలాగా, హీ టేక్స్ కరెక్ట్. మరి ఈ మధ్యలో స్టోరీయే కదా మనకి ఇబ్బంది ఇదంతా. కనుక నిజమైన మేల్కొల్పు ఎప్పుడు వస్తుందంటే ఈ పాత్ ఆఫ్ విజ్డమ్, ఆ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్న ఆ విజ్డమ్లోకి వెళ్ళినప్పుడే వస్తుంది. వచ్చిన తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచేటప్పటికి ఖచ్చితంగా ఆయన ఇందాక ఏదైతే చెప్పారో ఆ స్వేచ్ఛ ద్వారా వచ్చే చాలా అనంతమైన ఆనందం పొందుతాం అన్నది. ఎంతసేపు మనం చదువుకునే సబ్జెక్ట్స్ అని ఈ మధ్యవే ఒక సద్గురువు చేతిలోకి పరిపూర్ణంగా వెళ్ళిపోవడం అన్నది వేరే మోడ్, అది అంత కంప్లీట్. ఈ మధ్యలో ఈ డిస్కోర్సెస్, ఈ బుక్స్, బాబా చెప్పి తాపత్రయం ఏంటి, ఈ మధ్యలో ఎలా ఉండాలన్నదిగా ఆ స్టేట్మెంట్ నాకు అనిపించిందండి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం internal and spontaneous renunciation of craving is as different from mechanical repression as it is from indulgence. ఇప్పుడు ఇంటర్నల్ అండ్ స్పాంటేనియస్ రినౌన్సియేషన్ అనేది కొత్త టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే లోపలి తన్నుకొచ్చే ఆ సహజ సిద్ధమైన ఆ రినౌన్సియేషన్ ఏదైతే ఉందో పరిత్యజించడం అన్నది అది మనం మామూలుగా కోరికను అణుచుకోవడం అని ఇప్పుడు ఇందాక చదువుకున్నది దానికంటే ఎంత డిఫరెంటో అలా కోరికను తీర్చుకోవడం అన్నదానికి కూడా అంతే డిఫరెంట్. దానికి సంబంధం లేదన్నట్టుగా, అంటే ఇది చుట్టరికాలు ఏం లేవు రెండింటికి దానికి. అది సహజ సిద్ధమైంది, చాలా ఉన్నతమైంది అన్నట్టుగా ఇందులో ఎంఫసైజ్ చేస్తున్నారు. మైండ్ టర్న్స్ టు ద మెకానికల్ రిప్రెషన్ ఆఫ్ క్రేవింగ్ బికాస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, but it turns to internal and spontaneous renunciation of craving because of disillusionment or awakening. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఇందాక రెండింటికి చాలా డిఫరెంట్ ఉందని చెప్పారు కదా, ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి, మొత్తం ఆ అప్రోచ్కి ఈ అప్రోచ్లకి. ఇందులో ఏం చెప్తున్నారంటే మామూలుగా మెకానికల్ రిప్రెషన్, యాంత్రికమైన ఆ నియంత్రణ ఏదైతే ఉందో ఏది ఈ పశువంచుని నియంత్రించుకోవాలనే తాపత్రయం ఏంటంటే అది ఎందుకు వస్తుంది? నార్మల్గా డిసప్పాయింట్మెంట్ వల్ల ఫెయిల్ అయిపోతున్నాం. నేను ఇందాక చెప్పిన కారణాలు, ఎందుకు ఈ జీవితం మళ్ళీ పశువులాగా ఇది అన్న ఒక మదనం లోపల ప్రతి మానవుల్లో ఉంటుంది కనుక. అంటే అప్పటిదాకా మన వరల్డ్లో ఇమేజ్ చాలా గొప్పగా ఇచ్చుకుంటూ వస్తాం, మనం నమ్మించుకుంటూ ఉంటాం. సడన్గా ఈ మూమెంట్ వచ్చేటప్పుడు నాలో ఇంత పసుపు ఉన్నాడా అనేది చాలా బాధ కలుగుతుంది. నా పాత్ ఏమైపోతుంది, నేనేమి పాత్లో ముందుకు వెళ్ళలేదా అనే ఒక అయోమయం, కన్ఫ్యూజన్, ఈ డిసప్పాయింట్మెంట్ వల్ల ఆ మెకానికల్ రిప్రెషన్, యాంత్రికమైన ఆ నియంత్రణ ప్రయత్నించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అది ఏదైతే నిజమైన సహజ సిద్ధమైన అంతర్గతమైన పరిత్యాగం అన్నారో, రెనౌన్సియేషన్ అన్నారో, అది ఎందుకు వస్తుందో చెప్పారు. అది ఈ భ్రాంతిలోంచి బయటకు రావడం. అంటే డిసల్యూజన్మెంట్ అంటే ఇదంతా మొత్తం ఈ ఇమాజినేషన్ అన్న వాడికంటే భ్రాంతి లోపల జరుగుతుంది కదా, ఆ భ్రాంతి బయటకు రావడం అంటే నిద్ర మేలుకోవడం అని మనం అంటాం కదా, అది జరిగినప్పుడే నిజంగా ఇది వస్తుంది అన్నది పారాగ్రాఫ్లో చెప్పారండి. అంటే ఇందాక మేఘాల ఎగ్జాంపుల్లో చదివితే మనకి ఎందుకు వచ్చిన రెయిన్ వస్తుందా, రెయిన్ రావట్లేదు, ఇలాంటి లెక్కలు వేసుకోకుండా అసలు మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలు ఉంటేనే కదా ఈ సమస్య వస్తుంది, ఆ పైన ఎక్కడో సూర్యుడు ఉంటాడు కదా, నేను మేఘాలను తొలగించుకుంటే ప్రయత్నం చేస్తే అనే ఊహ రావడం, ఆ మేఘాలు ఎలా పోతే ఎలా ట్రై చేస్తామని ఆ కోర్ ఏదైతే ఉందో క్రేవింగ్ని, దాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, వీటి మీద
అటువైపు దృష్టి మళ్ళాలన్నమాట. ఇది దాటి ఈ భ్రాంతిలోంచి బయటికి వెళ్ళగలిగినప్పుడు అది ఆటోమేటిక్గా పెర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ఎంతకాలం ఆ చిలకలాగా ఆ పంజరంలో ఇటు ఇటు ఎగురుతా ఏంటి ఆ పంజరం కేసులో కింద తలుపు ఉంటుంది. ఆ తలుపు ఇది ఓపెన్ చేసుకోగలిగినా లేకపోతే ఏదో ఓపెన్ చేయించుకోగలిగితే బయటకు వెళ్ళిపోతుంది. మొత్తం ఈ బాధ ఉంది, మొత్తం ప్రపంచం తనదైపోతుంది, ఎక్కడికన్నా ఎగరొచ్చు ఫ్రీ. అదే సమస్య ఇక్కడ మనకు కూడా ఈ కేసులో బేసిక్ ఈ రెండింటి మధ్యన కొట్లాడుకున్నట్టు దీనికంటే ఏదో ఉంటుంది. దాని గురించి బుర్రబద్దలు కొట్టుకుని వర్రీ అయిపోయే కంటే దాని మీద అసలు కారణం దీన్ని పంజరం అదే తలుపు తీసుకోవడం లాంటి యాక్టివిటీ ఏముందా అని దాని మీద బుద్ధి పెట్టి దాని మీద జాస్ పెట్టి ఆ శక్తి తెచ్చుకోవడం అన్నది ఇంపార్టెంట్ అన్నది దాన్ని చెప్పారండి. అది అవేకనింగ్గా ఇక్కడ వివరించారు జయబాబు అంటే. జయబాబు సార్ ఎవరైనా మాట్లాడతారు? క్వశ్చన్స్ ఏమి లేవంటే మనం సమరీ చెప్పుకుందాం. సో రాజు గారు చాలా చక్కగా వివరించారు. ఇంకా జస్ట్ 2 పాయింట్స్ చెప్పేసి నెక్స్ట్ దాన్ని మూవ్ అయిపోదామండి. ఇందులో ప్రొనౌన్సియేషన్ ఆఫ్ క్రేవింగ్ త్రూ అవేకనింగ్ ఈ పారాగ్రాఫ్ లో ముఖ్యంగా ఒకటి కేసు గురించి చెప్పారు కదా. అంటే ఒక పక్షి ఎలా అయితే పంజరంలో చిక్కుకున్న పక్షి బయటపడడానికి ఎలా బయటపడినంతసేపు అది అటు నుండి ఇటు నుండి ఈ మూల నా మూలకు తిరిగినా దానికి ఏముండదు, స్వేచ్ఛ లభించదు అన్లెస్ ఆ పంజరం నుండి బయటికి పడాలి. ఆ పంజరమే దీన్ని బంధిస్తున్న, ఆ పక్షిని బంధిస్తున్న పంజరం లాంటిదే మనల్ని బంధిస్తున్నది ఆ క్రేవింగ్. అలాగే రెయిన్ ఎగ్జాంపుల్ కూడా, క్లౌడ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు బాబా ముందు పారాగ్రాఫ్ లో, మనం డిస్కస్ చేయలేదు ఆ పైన. అక్కడ కూడా ఎలా అయితే మనకి క్లౌడ్స్ ఉన్నంతసేపు మనం అసలైన పరిస్థితిని చూడలేము, అంతా మన ఊహల్లో మనం ఉంటాం. అది పడచ్చు అని పడకపోవచ్చు అని ఏదో ఊహించుకుంటూ ఉంటాం. క్లౌడ్స్ తొలగితే ఉన్నది ఏంటో వాస్తవం మనకు తెలుస్తుంది. అలాగా క్లౌడ్స్ లాగా ఇక్కడ పంజరం లాగా మనకు అడ్డుపడుతుంది ఏంటంటే క్రేవింగ్. ఈ క్రేవింగ్ అనేది మనకు తొలగిపోతే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ క్రేవింగ్ ని విడిచిపెట్టాలి మనం. క్రేవింగ్ ని తొలగించుకోవడం అంటే విడిచిపెట్టాలి. అయితే అది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదని. అది మనకి ఒక అవతారుడు లేదా సద్గురు యొక్క సాంగత్య భాగ్యం దొరికితే గానీ, ఆయన అనుగ్రహం ఉంటే గానీ మనం దీంట్లో బయటపడలేం. అయితే అతను ఏం చేస్తాడంట మనకి అంటే, మనల్ని మేల్కొల్పి అతను మనల్ని మేల్కొల్పడం ద్వారా దీన్ని తొలగిస్తాడు అని చెప్పారు. అయితే మేల్కొల్పడం అంటే ఏంటి? సాధారణంగా ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు, వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో వాడు వరీ అయిపోతున్నాడు చాలా విషయం గురించి. సో ఆ కళ అనేది వాడు మైండ్ ఊహిస్తున్న ఒక ఊహ, ఒక ఇమాజినేషన్. సో ఆ ఇమాజినేషన్ ఆపేయడం అని అంటే వాడిని కళలో ఉన్నవాడిని మేల్కొల్పడం. నిద్రలోని మేల్కొన్న వెంటనే వాడికి ఆ ఇమాజినేషన్ అనే కళ అంతా పోతుంది. ఇంతవరకు నేను పడిన బాధ అంతా కూడా కలగనడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. కళలో జరిగే సంఘటనలకు ఇంపార్టెన్స్ లేదు, కలగనడమే అసలు సమస్య. సో మనం ఇమాజిన్ చేయడమే పెద్ద ప్రాబ్లం. ఆ ఇమాజినేషన్ లో ఒకసారి తీర్చుకుందాం అనుకుంటున్నాం, ఒకసారి నియంత్రిద్దాం అనుకుంటున్నాం, ఇందులో పడి కొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి కళనే మనం లేకుండా చేసాం అనుకోండి, అప్పుడు అసలైన పరిష్కారం మనకు దొరికిపోతుంది. ఊహలో ఉన్నంతసేపు ఈ బాధ అంతా కూడా అని చెప్తూ, అలాంటి ఊహలోండి మనం బయటపడాలి అంటే, అలాంటి ఊహ ఇమాజినేషన్ కళలోండి బయటపడాలంటే మనం మేల్కొల్పాలి. ఆ మేల్కొల్పాలంటే పడుకున్నవాడిని వాడికి వాడు ఎలా లేపుకుంటాడు? ఎవడో వచ్చి లేపాలి. ఆ వచ్చి లేపేదే అవతారుడు లేదా సద్గురు. ఆయన తట్టి లేపిన మరుక్షణం లేస్తాడు, నవ్వుకుంటాడు. దీని గురించా నేను ఎంత వరీ అయ్యాను. సో అదొక్కటే దీనికి పరిష్కారం అని ఈ పారాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది. ఇంకా ఉందండి. ఇంకా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయగలుగుతాం, అవి కూడా మనం మాట్లాడుతున్నారు. నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. అంటే సార్ ఇప్పుడు లేపడం అంటే అంటే ఆయన గుర్తుపెట్టుకోవడం కదండి.
ఆయన మనకి అంటే ఈ జీవితంలోనే నువ్వు జీవిస్తున్న లైఫ్ అంతా కూడా అంటే ఎంతసేపు ఈ యొక్క ఈ డిజైర్ అనే కాదు, ఏ రకమైన సమస్యకైనా మనకు కారణం మనం ఒక ఊహాజనితమైన లైఫ్ లో ఉంటాం మనం. మన పేరుకి మనం జీవిస్తున్నాం అనుకుంటాం కానీ మన మనసు అంటే ఇంకా వాటి చెప్పాలంటే సింపుల్ గా అర్థం ఓ దెయ్యం పట్టింది అనుకోండి వాడికి, వాడు జీవించట్లేదు యాక్చువల్ గా వాళ్ళు వాడికి ఆవహించినటువంటి ఆ భూతం దెయ్యమో ఆ ప్రేతాత్మ అది జీవిస్తుంది. అది చెప్పినట్టుగా వీడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు వీడికి తెలియదు లైఫ్ అంటే ఏంటో కూడా. అలాగే మనకి కోరికలోనో మనస్సునో సంస్కారాలనే ఒక దెయ్యం పట్టేసి ఉంది. అది ఊహించుకుంటూ వెళ్ళిపోతుంది లైఫ్ అంటే ఇది అని. లైఫ్ అంటే ఇది ఉంటే గానీ డబ్బులు ఉంటే గానీ అవ్వదు. లైఫ్ అంటే అందంగా ఉంటే గానీ అవ్వదు. లైఫ్ అంటే పేరు ఉంటే గానీ అవ్వదు. ఏదో చెప్తుంటది అది. మనం దాని వెనకతల వెళ్ళిపోతూ నలిగిపోతూ ఉంటాం ఈ పంజరంలో పక్షిలాగా. అంటే ఈ సమస్య పక్కన పెట్టండి. ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనే కాదు. ఏ రకమైన సమస్యకైనా అన్నిటికీ కారణం అదే. అది ఊహించే ఊహా జీవితాన్ని మనం గడుపుతున్నాం యాక్చువల్‌గా. అందుకు సమస్య ఉంది. ఇప్పుడు దానికో సొల్యూషన్ ఉంది. అది ఏది చెప్పినా వినకూడదు మన మనస్సు ఏం చెప్పినా. అంత కంట్రోల్ ఉందా? అంటే అది ఊహిస్తూ ఉంటది. ఇలా బావుంటుంది, అలా బావుంటుంది అది మాట్లాడుతూ ఉంటుంది. అదే కదా ముందు చాప్టర్‌లో కూడా మైండ్ చాలా రకాలుగా మనకి ఎవెన్యూస్ ఆఫ్ స్పిరిచ్యువల్ అండర్‌స్టాండింగ్‌లో మైండ్ రకరకాలుగా అది దూరకూడని ఏరియాలో కూడా దూరిపోయి మాట్లాడిస్తూ ఉంటది. మన ఇన్నర్ వాయిస్ హార్ట్‌లో ఉండి ఏదైతే చెప్తుందో అది వినదసలు. అటువంటి భ్రాంతిమయ జీవితంలోకి మనల్ని నెట్టేసింది ఆల్రెడీ. అందుకే మనకి సఫరింగ్ ఉంది. అది ఊహ అంటే మేల్కొల్పడం అంటే ఇంకేదో జరిగిపోతదని కాదు. మనం వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఎవరైనా వచ్చి ఒక డైరీ మిల్క్ ఇచ్చి, ఇగోండి సార్ ఈ డైరీ మిల్క్ తీసుకొని మీరు ఈ పని చేయగలరా? ఇగో రూమ్ నిండా డైరీ మిల్క్స్ ఉన్నాయి. మీరు హ్యాపీగా ఉండండి సార్ అని అంటే మనం అది స్వీకరిస్తామా? ఎందుకంటే మనకున్న మెచ్యూరిటీకి మనకి బొమ్మలు ఇచ్చినా, చాక్లెట్స్ ఇచ్చినా, బిస్కెట్స్ ఇచ్చినా మనం హ్యాపీ. అదే చిన్న పిల్లవాడైతే ఇది చాలు అసలు ఇంకేం అక్కర్లేదు నా లైఫ్‌లో నేను సాధించాను అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఆ భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆ భ్రమను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అలాగే మనం ఇప్పుడు ప్రెజెంట్ మన ఏజ్‌కి ఉన్నాయి. ఇగో ఓకే. ఇది పేరుంటే హ్యాపీగా ఉంటాను, డబ్బుంటే హ్యాపీగా ఉంటాను. ఇంకేదో చెప్తుంటది మన మైండ్. మనం ఆ భ్రమంలో చిక్కుకుపోయాం. ఆ కోరల నుండి బయట పడాలి మనం. అది అసలు సమస్యకి అంటే పరిష్కారం. అంతేగాని ఆ సమస్యలో నేను ఇది చేయాలా, అది చేయాలా మన ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కుండా సాధారణంగా ఈ పొలిటీషియన్స్ అవ్వచ్చు, క్రికెటర్స్ అవ్వచ్చు, ఎనీబడీ మామూలు మనిషి భగవంతుడి దగ్గరికెళ్ళి ఇది చేయాలా, అది చేయాలా? మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది ఇది చేయాలా, అది చేయాలా? నాకు జాబ్ వచ్చింది ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ప్రతిది ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కుంటా అసల. అందులో ఒక సొల్యూషన్ అందులో లేదు. సొల్యూషన్ అంతా నువ్వు ఊహిస్తున్న ఊహలో ఉంది. ఈ ఊహా జీవితంలో ఉంది. అందులో నుండి బయటపడాలి. అయితే అది మన చేతుల్లో లేదది. అది మాస్టర్ చేస్తాడు. అదేం చేయాలంటే తర్వాత చెప్పారు. ఆహ్, ఈ ఈ మధ్యలో మన రోల్ ఏంటి ఇంకా ఉంది చాప్టర్‌లో అవన్నీ డిస్కస్ చేశారు. సో, అన్నిటికి కారణం మన ఊహా జీవితమే. ఆ ఊహా జీవితం నుండి బయటపడాలి. అది ఈ పారాగ్రాఫ్‌లో మాట్లాడుకుంటాం. కుమార్ గారు ఇంకేమైనా ఉన్నాయా? హరికుమార్. సార్. అంటే అదే మీరు చెప్పింది కాన్సెప్ట్ బాగా చెప్పింది అంటే మన ఊహా జీవితంలోని ఏదైతే మనం జీవితం నడుపుతున్నామో ఆయన్ని సాక్షిభూతంగా అంటే ఆయన్ని సాక్షిగా ఆయన నామస్మరణతో ఆయన మనతో ఉన్నట్టుగా జీవిస్తే ఈ మాయ ప్రపంచంలో మనం సేఫ్‌గా అని నా ఆలోచన. మీరు సొల్యూషన్ అడుగుతున్నారు. అంటే నేను సొల్యూషన్ చెప్పట్లేదు. ప్రస్తుతానికి మన జీవితం ఇలా ఉంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిష్కారం లేదు కదా! ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది చూద్దాం అది లాస్ట్‌కొచ్చాక. ఇక్కడ ఓకే. బాబా చెప్తారు అదేంటనేది. నేను అది చెప్పడం లేదు. మన లైఫ్ ఇలా ఉంది ప్రస్తుతానికి. మనమైతే నిజమైన జీవితాన్ని గడపటం లేదు అనేది ఇక్కడ బాబా చెప్తుంది. భ్రాంతిమయ జీవితాన్ని ఊహల్లో జీవితాన్ని గడుపుతున్నాం. అందుకే ఈ సమస్యలన్నీ మనకున్నాయని. అవును. అది. పడుకున్నాడు సార్ ఒక వ్యక్తి. పడుకున్నాడు కాబట్టి ఈ సమస్యలు కలగనేస్తున్నాడు ఏదేదో. ముందు ఆడు పడుకున్న వాళ్ళని లేపాలి అంతే. లేపితే ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ అన్నమాట. అట్ వన్ షాట్. అడ్వాన్స్ అనేది కంప్లీట్‌గా మానవ జీవితం అంతా టోటల్‌గా ఉంటది కదా సార్? ఏదండి? పశువాంఛ అంటే ఈ క్రేవింగ్ అనేది ఉంటది. సంస్కారాలు ఉన్నప్పుడు మరి సంస్కారాలే కదా కోరికలుగా ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటాయి. డిజైర్స్‌కి మూలం ఏంటంటే ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ ఎందుకొచ్చాయి? మనకి ముందు జన్మలో మనం కొన్ని చేయడం వల్ల. ముందు జన్మలో చేసిన కర్మల ఫలితంగా మనకు సంస్కారాలొచ్చాయి. కదా! ఈ సంస్కారాలు మళ్ళీ పుష్ చేస్తూ ఉంటాయి. ఈ ఎందుకు ఇవంటే మనకి మనం మనం ఆపోజిట్స్ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకి ఇది ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకోటి కావాలనిపిస్తది. అది చేస్తే అది బాలేదు ఇది కావాలనిపిస్తుంటది.
ఈ జిగ్జాగ్ వేలో మన జర్నీ అంతా వెళ్తుంటది, లేదా తరంగం లాగా ఒక వేవ్ లాగా మన జర్నీ అంతా వెళ్తుంటది, పైకి క్రిందికి పైకి క్రిందికి. నదిలో నీళ్లు కూడా అలాగే అంటే మీరు ముందు చాప్టర్స్ మిస్ అయినట్టుగా బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ క్రియేషన్ చాప్టర్ ఉంది, అందులో బాబా క్లియర్ గా చెప్పారు హ్యూమన్ లైఫ్ ఎలా వెళ్తూ ఉంటదంటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది. ఇది గోదావరి నది అనుకోండి మహారాష్ట్రలో, అది వచ్చి ఇక్కడ కలుస్తుంది సముద్రంలో. కలిసే ఆ నదీ ప్రవాహం ఎలాగుంటుందని చెప్పాడంటే బాబా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుందట. అంటే వెళ్ళి ఈ ఒడ్డుకి నీరు తగులుకొని మళ్ళీ ఆ ఒడ్డుకి అంటే అవతల గట్టుకి నీరుని పుష్ చేస్తుందట, అవతల గట్టు నుంచి ఇవతల గట్టు అలాగ పుష్ చేయడం ద్వారా ఈ ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతూ ఆడుతూ ఆడుతూ చివరికి అది సముద్రం అనేటువంటి పరమాత్మను కలుస్తుంది ఆత్మ అనేది చెప్పారు. అంటే మన ప్రయాణం అటు సైడ్ దిశగా వెళ్తుంది. ఈ ఊగిసలాట మధ్య మనం నలిగిపోతూ ఉన్నాం. వీళ్ళకి ఎందుకు నలవాలి ఇవన్నీ అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి చూడాలి. సింపుల్ గా ఇక్కడ వరకు మాట్లాడుకుంటే సంస్కారాల మూలంగా మనకి కోరికలు కలుగుతున్నాయి. అది కోరికలు అంటే క్రేవింగ్. ఇక్కడ ఆ క్రేవింగ్ వల్ల మనం సఫర్ అవుతూ ఉన్నాం, మనకి సుఖశాంతులు లేవు. అది కలగాలి అంటే ఈ క్రేవింగ్ లోకి బయటపడాలి. క్రేవింగ్ ఎందుకు కలుగుతుందంటే మనం ఊహల్లో జీవించడం వల్ల ఈ క్రేవింగ్ కలుగుతుంది. ఆ ఊహలోండి బయటపడాలి. క్రేవింగ్ ఎలా తొలగిస్తాం? ఇక్కడ రెనౌన్సియేషన్ ఆఫ్ క్రేవింగ్ అని అన్నారు కదా, హెడ్డింగ్ అదే, రెనౌన్సియేషన్ ఆఫ్ క్రేవింగ్ త్రూ అవేకనింగ్ అన్నారు. మేల్కొలుపు ద్వారా మాత్రమే కోరికని విడిచిపెట్టగలం అని చెప్పారు. మేల్కొలుపు అంటే వాస్తవాన్ని చూడడం, ఈ భ్రాంతిని కాకుండా ఇదంతా నా మనసు కల్పిస్తుంది తప్ప ఇది నిజం కాదు అనేది మనం గుర్తించాలి లోపల. అది ఎలా జరుగుతుందంటే ఆ సద్గురువు యొక్క సహాయంతో జరుగుతుంది, ఆ అవతారుడి యొక్క సహాయంతో జరుగుతుంది. అది ఎలా చేస్తాడని మీరు అడుగుతున్నారు. అది ఆల్రెడీ అతను అది ఉంది. ఆయన ఇప్పుడు ఓకే మీరు సొల్యూషన్ ఈ పాయింట్లు అంటే ఆయన ప్రేమ ద్వారా సాధ్యం. ఆయన ప్రేమించడం ద్వారా, ఆయన స్మరించడం ద్వారా, అదే మన బాబా తీసుకెళ్తున్న ప్రేమ మార్గం. అయితే అది ఇక్కడ మనం మాట్లాడద్దు. ఈ స్టోరీని బాబా ఎలా తీసుకెళ్తున్నారో అలాగే వెళ్దాం ఈ బుక్ లో, ఈ చాప్టర్ లో. మనకి సమయం ఇంకా 2 minutes ఉందండి. ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం, లేకపోతే జై బాబా సార్, జై బాబా. జై బాబా అండి, చెప్పండి. అద్భుతంగా వివరించారు సార్, థ్యాంక్ యూ. చాలా బాగా వివరించారు మీరు. ఈ రోజు డిస్కషన్ అంతా మీరు చెప్పిన దాంట్లో మొత్తం అర్థమైంది. ఇప్పుడు చివరికి గ్రేవింగ్ గురించి చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ. జై బాబా. ఓకే అండి, అయితే క్వశ్చన్స్ ఏవి లేదంటే మనం అక్కడ క్లోజ్ చేద్దామండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.